ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టిస్తున్నాడు. తాజాగా కోల్కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో వైభవ్ సృష్టించిన రికార్డ్ ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది. కేవలం 28 బంతుల్లో 46 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు కూడా సాధ్యం కాని రీతిలో సునీల్ నరైన్ను ఉతికారేశాడు. సాధారణంగా ఐపీఎల్లో సునీల్ నరైన్ బౌలింగ్ ను ఎదుర్కోవాలంటే ప్రపంచ స్థాయి బ్యాటర్లు కూడా వణికిపోతూ ఉంటారు. విరాట్ కోహ్లీ 17 ఇన్నింగ్స్ లో, రోహిత్ శర్మ 22 ఇన్నింగ్స్ లో సునీల్ నరైన్ బౌలింగ్ లో కేవలం 2 సిక్సర్లు మాత్రమే కొట్టగలిగారు. కానీ 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ తన కెరియర్ లో సునీల్ నరైన్ను ఎదుర్కొన్న మొదటి ఇన్నింగ్స్ లోనే, అది కూడా ఎదుర్కొంటున్న రెండో బంతికే భారీ సిక్సర్ బాదాడు. దిగ్గజాలకు ఏళ్ల సమయం పట్టిన పనిని ఈ 15 ఏళ్ల కుర్రాడు సెకండ్ల వ్యవధిలో పూర్తి చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వైభవ్ సూర్యవంశీ తన ముందు ఎంతటి బౌలర్ ఉన్నా సరే ఎదుర్కొంటున్న మొదటి బంతికే బౌండరీ బాదడం అతడి స్టైల్. ఇప్పటికే జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, జోస్ హెజల్వుడ్, మహ్మద్ సిరాజ్ వంటి అంతర్జాతీయ స్టార్లు వేసిన తొలి బంతినే 4 లేదా 6 గా మలచి తన భయం లేని తత్వాన్ని చాటుకుంటున్నాడు. తన ఐపీఎల్ ఆరంగేట్రంలో కూడా శార్దుల్ ఠాకూర్ వేసిన మొదటి బంతినే సిక్సర్ కొట్టి తన రాకను ఘనంగా చాటుకున్నాడు. ఈ సీజన్లో వైభవ్ సూర్యవంశీ ఇప్పటి వరకు 6 మ్యాచ్ల్లో 41 సగటుతో 246 పరుగులు సాధించాడు. వైభవ్ స్ట్రైక్ రేట్ ఏకంగా 236.53గా ఉంది. ప్రస్తుతం టాప్ స్కోరర్ల జాబితాలో 4వ స్థానంలో కొనసాగుతున్న వైభవ్ తన పవర్ హిట్టింగ్ తో స్టేడియం ను హోరెత్తిస్తున్నాడు. వైభవ్ సూర్యవంశీ కెరియర్ గణాంకాలు చూస్తే 4ల కంటే సిక్సర్లే ఎక్కువగా ఉండడం అతని దూకుడుకు నిదర్శనం. రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో ఓడిపోయినప్పటికీ వైభవ్ ఆడిన ఇన్నింగ్స్ మాత్రం ఆకట్టుకుంటోంది.